అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ఈ కాలేజీ గురించి పెద్దగా ప్రచారంలో లేదు. అదేవిధంగా యూట్యూబ్లో, గూగుల్లో కూడా చాలా తక్కువ సమాచారం ఉంది. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇది దేశంలోని అత్యుత్తమ కాలేజీల్లో ఒకటి. ఒక విట్, ఒక మణిపాల్, ఒక డైకాట్, అదేవిధంగా ఎల్ఎన్ఎం ఐఐటి, వీటి సరసన నిలవగలిగినటువంటి కాలేజ్. ఈ కాలేజ్ గురించి వివరాలలోకి వెళ్ళే ముందు చిన్న సూచన. ఎస్బీఆర్ టాక్స్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానిలో అనేక రకాల కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వబడుతుంది. విట్, మణిపాల్, అమృత కామెడీకి సంబంధించిన ఒక ప్రోగ్రాము, జోసా బిట్స్ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఎంసెట్ సంబంధించింది ఉంది. అదేవిధంగా ఎలాంటి స్కూల్ ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నామమాత్రపు ధరతో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా సూచన. మిత్రులారా, ఇప్పుడు పెస్ అనేటువంటి కాలేజు, ఇది బెంగళూరులో అద్భుతమైనటువంటి కాలేజీలో ఒకటి. అయితే చాలామందికి కామెడికల్ ఉండే కాలేజీల గురించి ఎక్కువ తెలుసు, అందువల్ల ఇవి చాలా ప్రచారం పొందాయి. కామెడికల్ పాపులర్ ఎగ్జామ్ కాబట్టి అసలు ఉండేటువంటి ఆర్వి కాలేజ్ కానీ, రామయ్య కానీ, బిఎంఎస్ కానీ, ఇవి చాలా పాపులర్ కాలేజెస్. అంటే ఎంట్రన్స్ ఆధారంగా ఎంట్రన్స్ పాపులర్ కాబట్టి సహజంగా వాటి గురించి ఎక్కువ ప్రచారం జరిగింది. కానీ ఈ కాలేజీకి ఇది కామెడీకి కింద రాదు, సపరేట్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంది కాబట్టి రావాల్సినంత ప్రచారం దీనికి రాలేదు. ఈ కాలేజీ వివరాల్లోకి వెళ్తే ఇది 1972లో స్టార్ట్ అయింది. మిత్రులారా, 50 ఏళ్ళు దాటినటువంటి కాలేజ్. మీరు బెంగళూరులో చాలా కాలేజెస్ 40 ఏళ్ళు, 50 ఏళ్ళ లెగసీ ఉన్నటువంటి కాలేజెస్. ఈ హైదరాబాద్లో అంత పెద్ద కాలేజీలు మీకు కనపడవు. అది బెంగళూరులో సిలికాన్ వ్యాలీ రాజు ఫస్ట్ మీకు సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు ప్రారంభం కావడం కావచ్చు, లేదా మోక్షగుండ విశ్వేశ్వరయ్య యొక్క ప్రభావం కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, కానీ అన్ని కాలేజీలకు కూడా చాలా పెద్ద లెగసీ ఉంది. మన దగ్గర సిబిఐటి ఫస్ట్ కాలేజ్, ఆ తర్వాత వరంగల్లో కిడ్స్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వాసవి లాంటి కొన్ని కాలేజెస్. కానీ ఈ 1972 అంటే ఈ 1972 అప్పుడు తెలంగాణలో ఒక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు. అంటే చాలా ఉదారంగా ఉండేటువంటి అక్కడ విద్యావేత్తలు, వ్యాపారులు కాలేజీల మీద ఇన్వెస్ట్ చేశారు. దురదృష్టవశాత్తు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అది పెద్దగా జరగలేదు. ఇది 1970 స్టార్ట్ అయింది. ఇది బెంగళూరులో ఉందన్న విషయం మనకు తెలుసు. ఇది 25 acres అంటే ఫస్ట్ క్యాంపస్. ఇది రింగ్ రోడ్లో ఫస్ట్ క్యాంపస్. ఇది తర్వాత ఎలక్ట్రానిక్ సిటీలో సెకండ్ క్యాంపస్ ఉంది. ఎలక్ట్రానిక్ సిటీలో ఓన్లీ ఇంజనీరింగే ఉంది. ఇది నార్మల్గా రింగ్ రోడ్ అనేది ఎలక్ట్రానిక్ క్యాంపస్ కంటే ఎక్కువ పాపులర్, ఎందుకంటే అది బెంగళూరు సెంటర్లో ఉంటుంది. తర్వాత పెద్ద క్యాంపస్ కూడా దానికి ఉంటుంది. కాబట్టి ఈ రెండు క్యాంపస్లో ఉంది పెస్ అనేది. దీనికి ఎన్ఆర్ఎఫ్ 151 to 200. మీకు ఎన్ఆర్ఎఫ్ దూరంగా ఉండొచ్చు, కానీ కాలేజ్ అద్భుతమైనటువంటి. మీరు ఎన్ఆర్ఎఫ్ పూర్తిగా పట్టించుకోకండి. చాలా మంచి కాలేజీలకు కూడా మీకు ఎన్ఆర్ఎఫ్ 40, 50, 60 వరకు, 100 వరకు కూడా ఉన్నాయి. ఎన్ఆర్ఎఫ్ని పట్టించుకోకండి, కానీ ప్లేస్మెంట్ వైజు, క్వాలిటీ వైజు, క్యాంపస్ కల్చర్ వైజు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మణిపాల్ తోటి ఇంచుమించు సరిసాటి. ఇది కెంపగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో ఉన్న దగ్గర నుంచినటువంటి దానికి 44 kilometers, చాలా కొంచెం దూరమే. కానీ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ మాత్రం జస్ట్ 8 kilometers. కాబట్టి మంచి కనెక్టివిటీ ఉంటుంది బెంగళూరు నుంచి. బెంగళూరు సిటీ నుంచి చాలా దగ్గర. అదేవిధంగా మోడ్ ఆఫ్ అడ్మిషన్ 3 రకాలుగా ఉంది. పీసాట్ అని, అంటే పెస్ అంటే ఇది పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అంటారు, స్కాలర్స్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, జేఈ మెయిన్, ఈ రెండింటి ద్వారా కూడా కౌన్సిల్ జరుగుతుంది. కేసెట్ ద్వారా జరుగుతుంది, కానీ కేసెట్ ద్వారా కేవలం కర్ణాటక వాళ్ళకే, తెలంగాణ, ఏపీ ఇతరులు చేరాలనుకుంటే మాత్రం మీరు జేఈ మెయిన్ కానీ పీసాట్ ఎగ్జామ్ కానీ రాయాలి. ఇది మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఏంటంటే, ఇది కంప్యూటర్ బేస్డ్ సిబిటి మోడల్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనికి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఎగ్జామ్ 3 hours ఉంటుంది. అదేవిధంగా దీని సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటుంది. సెక్షన్ 1లో ఎంపీసీ ఉంటుంది, సెక్షన్ 2లో ఇంగ్లీష్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇట్లా చూడండి, ఇప్పుడు మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 40, ఇంగ్లీష్ 20. అంటే కెమిస్ట్రీ అంత ముఖ్యమైనటువంటి కాదు అనే అభిప్రాయం ఉంది, కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అది మారడం లేదు. మీకు అమృతాలో కూడా కెమిస్ట్రీ తక్కువ వెయిటేజ్ ఉంది. అదేవిధంగా చాలా ఎగ్జామ్స్లో బిట్స్లో కూడా తక్కువ వెయిటేజ్ ఉంది, మ్యాథ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. కానీ ఇక్కడ మ్యాథ్స్ మీకు సమాన వెయిటేజ్ ఇచ్చాడు, కెమిస్ట్రీ తక్కువ వెయిటేజ్ ఇచ్చాడు, ఇంగ్లీష్ 20 ఉంది. సో ఇంగ్లీష్లో మీకు సెక్షన్ బి కింద వస్తుంది. సో దీన్ని చూస్తే దీని డేట్స్, ఎగ్జామ్ డేట్స్ మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది.
ఏప్రిల్ 11th మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 22nd April 2024లో దీనికి సంబంధించింది ఎగ్జామ్ ఉంది. ఫైనల్ డేట్ ఆఫ్ సబ్మిట్ అప్పుడు లాస్ట్ డేట్ ఏమో 11 April, ఎగ్జామ్ ఏంటో 22nd April వరకు ఉంది. మీరు చూస్తే మీకు ఏప్రిల్ ఎగ్జామినేషన్ డేట్ అవన్నీ కూడా ఇచ్చారు కదా. సో రిజల్ట్ కూడా మీకు ఇక్కడ మొత్తం కూడా మీకు కనిపిస్తుంది. మేలో రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా దీని కౌన్సిలింగ్ కూడా మీకు నార్మల్గా జూన్ జూలైలో అట్లా జరుగుతుంది కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్లో పీసెట్ కౌన్సిలింగ్ ద్వారా కూడా మీరు పాల్గొనవచ్చు. సో ఈ స్లైడ్స్లో అన్ని వివరాలను చూడండి ఒక నిమిషం. సో దీనిలో ఉండేటువంటి 6 కోర్సెస్ ఏంటంటే 6 కోర్సెస్ ఉన్నాయి. రింగ్ రోడ్ క్యాంపస్, ఆర్ఆర్ అంటే రింగ్ రోడ్ క్యాంపస్ ఎక్కడైనా కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఒకటి ఉంది. బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, 6 ఇక్కడ ఉన్నాయి. ఈసీ క్యాంపస్, ఎలక్ట్రానిక్ క్యాంపస్ ఉంటుంది దీని వాడక భాషలో. ఇవి 2 క్యాంపస్ ఇక్కడ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 2 మాత్రమే ఉన్నాయి. సో దీని కట్ ఆఫ్లు చూస్తే ఇది రింగ్ రోడ్ క్యాంపస్ అంటే ఇది ఒక రకంగా మెయిన్ క్యాంపస్ అన్నట్టు. సో ఇది కేసెట్ సంబంధించిన జనరల్ కట్ ఆఫ్. బయట వివరాలు మనకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. కేసెట్ మాత్రం 4000 అంటే దీని ప్రకారం మనం అంచనా వేసుకోవచ్చు ఏది బెటర్ అనేది. సిఎస్సి మాత్రం జస్ట్ మీకు 605 అయిపోయింది. ఎలక్ట్రికల్ EEE 5900 అయిపోయింది. ఈసీ 2200కి అయిపోయింది. అట్లా దానికి సంబంధించిన వివరాలు మేము చూడవచ్చు. ఈ కేసెట్ అందుబాటు అంటే కేసెట్ ప్రకారం అంచనా వేసుకోవచ్చు. అంటే కర్ణాటక వాళ్ళకు మిగతా డేటా వివరాలు మనకు ఇంటర్నెట్లో పెద్దగా అందుబాటు లేవు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2170కి అయిపోయింది. ఇది ఎలక్ట్రానిక్ సిటీకి సంబంధించినటువంటిది. సిఎస్సి 2170 అండ్ ఈసీఈ 3948. ఫీ స్ట్రక్చర్ చూస్తే మిత్రుల కేసెట్ చాలా తక్కువ ఫీజు ఉంది. మన ఎంసెట్ లాగా కేసెట్ అంటే గవర్నమెంట్ నుంచి కోటా ఉంటుంది. కానీ మీకు నార్మల్గా ఫీజు అటు చూస్తే 4,10,000 ఉంది సిఎస్సి, ఏఎంఎల్ వీటికి. కొంచెం మిగతా ఈసీ, మెకానికల్ వాటికి కొంచెం తక్కువ ఫీజు 3,06,000 అయినప్పటికీ కూడా భారీ ఫీజు. మొత్తం కలిపి దాదాపు మీకు హాస్టల్ ఫీజు 1.25 కాబట్టి ఇది ఒక 60 ఆల్మోస్ట్ మీకు అన్ని ఖర్చులు, క్లబ్స్ అవి మిగతా ఇతర ఫీజులు కలిపి ఆల్మోస్ట్ 25 lakhs వరకు కూడా అవుతుంది. ఒక రకంగా అమృత 3rd phase, విట్ 3rd phase ఇట్లాంటి మణిపాల్ కంటే కొంచెం తక్కువ, బిట్స్ కంటే చాలా తక్కువ, మిగతా కాంపిటేటివ్ కాలేజీల కంటే కొంచెం ఎక్కువ. ఇట్లా ఉంది ఫీ, కొంచెం కాస్ట్లీయే కానీ మీకు వర్తియే. 4 yearsకి ఇక్కడ టోటల్ ఫీ కూడా 21.4 కానీ అన్ని కలిపి ఎక్కువే అవుతాయి మీకు. మీకు వేరే కొన్ని ఈసీ వాటికి మాత్రం కొంచెం ఒక 2 lakhs తక్కువ అవుతుంది. 23 lakhs అట్లా అయిపోవచ్చు టోటల్ కలిపి. దీనిలో 2 ట్యూషన్ ఫీను కాలేజ్ ఫీ వేసిన మొత్తమే లేదు. సో ఒకసారి ప్లేస్మెంట్ విషయానికి వస్తే ప్లేస్మెంట్ గురించి అథెంటిక్ డేటా వెబ్సైట్లో లేదు. కానీ మీకు చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ వచ్చే సమాచారం ఉంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రెస్లో చదువుతున్నారు. మీకు మన దగ్గర ఉండేటువంటి సిబిఐటి విఎన్ఆర్ కంటే కూడా చాలా చాలా మెరుగైనటువంటి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. కామెడికో కాలేజ్తో పోలిస్తే ఫస్ట్ 3 కాలేజ్తో సమానం అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో మెరుగైనది కూడా అని చెప్పొచ్చు. కాకపోతే ఫీ ఎక్కువ వాటికంటే, ఆర్వి, రామయ్య, బిఎంఎస్ కంటే. ఒక రకంగా మణిపాల్, విట్ స్థాయి అటువంటి కాలేజీ. కానీ ప్రచారం ఎందుకో దాని అంత జరగలేదు. మీకు 2 years బ్యాక్ డేటా మనకు తెలిసినంత వరకు ఈ ఎలక్ట్రానిక్స్ క్యాంపస్లో 75% స్టూడెంట్స్కు మీకు 12 lakhs ప్యాకేజ్ దాటింది. అంటే 12 lakhs దాటింది. అంటే మొత్తం నాకు గుర్తుంటే 800 మంది ఉన్నారు ఎలక్ట్రానిక్ క్యాంపస్లో. 600 మందికి ఆ 12 lakhs పైన ప్యాకేజ్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకుని ఎంత అద్భుత ప్లేస్మెంట్ ఉందో. అంటే అక్కడ బెంగళూరు సిటీ కావడము, హైటెక్ సిటీ దగ్గర ఉండడము, చాలా పెద్ద అల్యూమిని నెట్వర్క్ ఉండడము, మంచి క్వాలిటీ ఉండడము, వీటితో పోలిస్తే మీ పెస్ మీకు టాప్ యూనివర్సిటీలో ఒకటి చెప్పచ్చు. మీకు అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ ఉంది. డెఫినెట్గా తెలంగాణలోని, ఏపీలోని అన్ని ఎంసెట్ కాలేజీ కంటే కూడా బెటర్. కామెడికోలో మొదటి 3 కాలేజీల కంటే బెటర్. ఒక రకంగా దానికంటే బెటర్. బట్ ఫీను స్టాండర్డ్స్ అన్నిటి కంపేర్ చేసి చూస్తే వాటితో మొదటి 3 కాలేజీతో బెటర్. మణిపాల్, విట్ వాటితో సమానమైనటువంటిది. అమృత, కోయంబత్తూరుతో సమానము. ఈవెన్ టెక్ మహేంద్ర కంటే కూడా బెటర్. కాబట్టి డెఫినెట్గా పెస్ యూనివర్సిటీకి మీరు ఎఫర్డబుల్ అయితే ఈ కాలేజ్ కరెక్ట్ అంటే దీన్ని అప్లై చేసుకోండి. అందరూ కూడా ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో అన్ని మీ దీనిలో స్పెసిఫై చేయలే కానీ పెస్ మీకు అన్ని రేట్కి సంబంధించిన గైడెన్స్ ఉంటుంది. మీకు కామెడీతో పాటు పెస్ అప్లైస్ దాని గురించి గైడెన్స్ కూడా జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు ఫారెన్ యూనివర్సిటీస్ నుంచి వచ్చే ఫారెన్ పీపుల్ నుంచి కూడా మనకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాసా కానీ మిగతా వాటి ఎంట్రీస్ ద్వారా కూడా ఉండేదానికి పూర్తి స్థాయి గైడెన్స్ ఇస్తే అవసరమైతే వాళ్ళకి సపరేట్ వాట్సాప్ గ్రూప్ పెడదాం మనకు కౌన్సిలింగ్ టైం కల్లా. ధన్యవాద్. భారత్ మాతాకి జై.